హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే, కొందరు నన్ను చూసిన వాళ్ళు నాకు పొగరు ఎక్కువ అంటున్నారు. నిజంగానే నాకు పొగరు ఎక్కువ అని డౌట్ వచ్చింది. అందుకని మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. నా వీడియోస్ చూస్తుంటారు కదా మీరు, నాకు నిజంగానే పొగరు ఎక్కువ కాదో ఈ వీడియో మొత్తం చూసి చెప్పండి. నార్మల్గా ఏంటంటే, నేను ఒకరి మీద డిపెండ్ అవ్వను. నా కాళ్ళ మీద నేను, అంటే కాళ్ళ మీద అంటే మళ్ళీ కామెంట్ చేస్తారు, కాళ్ళ మీదని కాదు, నా సంపాదన మీద నేను నా పిల్లల్ని బతికించుకుంటున్నాను. అలాంటప్పుడు నాకు కొంచెం పొగరు ఉండిద్దండి. పొగరు అంటే అది పొగరు కాదు. ఏంటంటే, నా తప్పు లేకుండా ఎవరైనా ఏదైనా అంటే నేను ఒప్పుకోను. నా తప్పు నిజంగానే ఉంటే నేనే ఒప్పుకుంటాను. 99.5% కూడా నేను తప్పు చేయను. ఒకవేళ చేశాను అని నాకు అనిపిస్తే మాత్రం నేను ఓకే తల వంచుతాను. అంతేగాని నా తప్పు లేకుండా నన్ను ఊరికే అనేసి నువ్వు ఒప్పుకోవాలంటే నేను ఒప్పుకోనండి. అలా ఒప్పుకోకపోతే అది పొగరంట. ఏంటంటే, అవసరానికి వాళ్ళు నన్ను వాడుకొని వదిలేస్తుంటారు. వాళ్ళ పనులన్నీ చేయించుకొని వదిలేస్తుంటారు. అది నేను ఒకవేళ పొరపాటున ఏమన్నా అడిగాను అంటే నాకు ఎదురు తిరగడం, మాటలు ఎక్కువ, ఎదురు తిరిగి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం ఎక్కువ అని అంటారు. నిజం చెప్పాలంటే అండి, కష్టం నుంచి వచ్చిన దాన్ని, నా కాళ్ళ మీద నేను బతుకుతున్న దాన్ని, నాకు కొంచెం పొగరు ఉండొచ్చండి. ఎందుకంటే అంతే అది. ఇప్పుడు జెంట్స్ అయినా వాళ్ళకే వాళ్ళు సంపాదిస్తున్నప్పుడు ఎంత ఇదిగా ఉంటారో, లేడీస్ కూడా అంతే అండి. ఈ ఫ్యామిలీస్ చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, బయట పనులన్నీ చూసుకుంటూ అన్నీ చేసుకుంటున్నాను. అందుకని నాకు కొంచెం కోపం ఉండొచ్చు. అన్నీ చూసుకోవాలి కదండి. అట్లా ఫ్యామిలీని వదలకూడదు, పిల్లల్ని వదలకూడదు కదా. ఇంత పెద్ద సిటీలో సింగిల్గా బతుకుతున్నాను కదా. సింగిల్గా ఆడవాళ్ళు బతకాలంటే ధైర్యం ఉండాలండి. అందుకే ధైర్యంగా ఉన్నట్టు కొంచెం ఫేస్లో అలాగా చూపిస్తాను అనమాట. నా ఫేస్ చూడంగానే ఎవరైనా సీరియస్గా ఉందనుకుంటారు, బట్ నేనేం అంత సీరియస్గా ఉన్నానని. కాకపోతే ఏంటంటే, చూసేకి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తే ఎవరు మన జోలికి రాను. అలా ఉండబట్టే ఇలా 7 years నుంచి నేను సింగిల్గా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. అదే కానీ మనం పక్కన వాళ్ళకి చులకనిచ్చామనుకోండి, వాళ్ళు నెత్తినెక్కి కూర్చుంటారు. అలా వేయకూడదు. పొద్దున్నే చూసారా, నెయ్యి లేదు, కొంచెం నెయ్యి వచ్చింది, నెయ్యి కాగబెట్టాను, పల్లీలన్నీ వేపుకొని ఇలా డబ్బాకు పోసి పెట్టాను. మెడిసిన్ వాడుతుండేసరికి నోడంతా చండాలంగా ఉంటుందండి. అసలు టేస్ట్ ఏం తెలియట్లేదు. అప్పుడప్పుడు 2 పప్పులు నోట్లు వేసుకొని వదులుతూ ఉంటాను. అందుకని ఇలా ఏపి పెట్టుకుంటే తొందరగా పురుగు పట్టం అనమాట. ఎప్పుడు ఏది కావాలన్నా చేసేసుకోవచ్చు. చట్నీ కావాలన్నా, లేకపోతే తినాలనిపించినా, లేదంటే పల్లీ చెక్క చేసుకోవాలన్నా వెంటనే చేసేసుకోవచ్చు. అందుకని ఇలా ఏపి పెట్టేసుకుంటే మనకి పాడవు, ప్లస్ పని కూడా తొందరగా అయినట్టుంటుంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరో నాకు కోపం ఉన్నది, పొగరెక్కువ అన్న వాళ్ళకి కొంచెం మీరు అర్థమయ్యేలాగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిజంగా నాకు పొగరు ఉందా, లేకపోతే సమాజం కోసం నేను ఇలా బతకాల్సి వస్తుందా అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా అన్నప్పుడు నేను ఈ పని చేయాల్సిన అవసరం ఏందండి? రోజు కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా కూర్చోవచ్చు కదా. డబ్బు ఉందన్న పొగరు అంటారు. డబ్బు ఉంటే నిజంగానే ఈ పని అంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంటే అయ్యే వస్తుంటాయి, సరిపోతుంటాయి. ఇంత కష్టపడతా రాత్రింబగలు లేకుండా ₹1 సంపాదించుకోవాలని ఒకరి మీద ఆధారపడకుండా నా కష్టం మీద నేను బతుకుతున్నానండి. అంతే తప్పించి నేనేమి డబ్బున్న అహంకారం అనేది నేను ఎక్కడా చూపించలేదు. నేను ఎప్పటికీ బిలో మిడిల్ క్లాసే అండి. అబోవ్ మిడిల్ క్లాస్ అని కూడా చెప్పుకోను. నా పిల్లలకి నేనున్నంత కాలం కష్టం తెలియకూడదు. కష్టం అంటే మరీ ఏంది హైఫైగా పెంచనండి. ప్రతిదీ ఏంటంటే, చదువుకి కావాల్సినది మొత్తం నేను చూసుకునేటట్టు వాళ్ళు ఏదో ఒకటి లైఫ్ సెట్ అయిపోతే చాలు. నాకు అంతకన్నా ఇంకా ఏం లేదు. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.